ఆర్మీ సంస్థలోనే ఈయన పనిచేసి వచ్చి ఇప్పుడు ఒక సెక్యూరిటీగా వర్క్ చేసుకుంటూ అతనే ఇలా చేశాడు అని అంటే దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇదివరకు భార్యాభర్తలు అని అంటే ప్రేమ, అన్యోన్యత ఇలాంటివి ఎక్కువ ఉండేవి. ఈ మధ్య కాలంలో అనుమానం అనేది చాలా చోట్ల వినిపిస్తుంది. అనుమానం ఉన్నా పర్లేదు, కొట్టినా పర్లేదు అన్నా కూడా పర్లేదు, కానీ మరీ చంపేసుకోవడం క్రూరత్వంగా. సో ఈరోజు మార్నింగ్ చూసుకుంటే భార్యను చంపేసి కుక్కర్లో ఇచ్చేసారని వచ్చింది టాపిక్. అసలు ఎందుకు అంటారు ఇంత క్రూరంగా తయారవ్వడం? ఇక్కడండి బేసిక్గా భార్య మీద అనుమానంతో తనని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వండి దాన్ని మళ్ళీ ఎండబెట్టి పౌడర్ చేసి డ్రైనేజ్లో వేసేయటం, ఇదంతా ప్రాసెస్లో ఒకటి ఏంటంటే నేను చెప్పేది హఠాత్తుగా జరిగింది అయితే కాదండి. చాలా మంది ఏంటంటే క్రైమ్ చేసినప్పుడు వాళ్ళు కన్ఫెస్ చేస్తారు ఏంటంటే నేను కోపంలో ఆవేశం తట్టుకోలేక నేను చంపేశాను ఏదో అనుకుంటారు. బట్ ఈ కేసులో ఎంత ప్రీ ప్లాన్డ్గా ఫస్ట్ ఒక కుక్క మీద ప్రయోగం చేసి అది సక్సెస్ అయ్యి ఎవ్వరికి తెలియలేదు ఆ కుక్కని చంపేశారు అనేసి అర్థమయ్యాక దెన్ అదే ప్రొసీజర్ని అతను వాళ్ళ వైఫ్ మీద కూడా ఉపయోగించాడు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా అతను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అని అంటే విచారణలో తెలిసింది ఏంటంటే యూట్యూబ్, ఈ సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాడంట ఆయన. సో సినిమాలు చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ ఎలా చంపాలి అని ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ ప్రాసెస్ మొత్తం నేర్చుకుని తర్వాత ఇంప్లిమెంట్ చేశాడు ఇతను. సో ఇది చాలా దారుణం అసలు చెప్పాలంటే. దానికంటే పెద్ద విషయం ఏంటంటే ఈయన ఇంతకుముందు ఆర్మీలో పనిచేశాడు. ఆర్మీలో పనిచేసి ఎడ్యుకేటెడ్, ఆర్మీలో పనిచేశాడు. ఇప్పుడు సెక్యూరిటీగా చేస్తున్నాడు అనమాట. ఈ సెక్యూరిటీ ఆఫీసర్గా చేస్తున్నాడు ఇప్పుడు. సో ఒక సెక్యూరిటీ ఆఫీసరే ఒక ఆర్మీ అంటే దేశాన్ని రక్షించే ఒక ఆర్మీ సంస్థలోనే ఈయన పనిచేసి వచ్చి ఇప్పుడు ఒక సెక్యూరిటీగా వర్క్ చేసుకుంటూ అతనే ఇలా చేశాడు అని అంటే అసలు జనాలకి నమ్మకం అనేది పోతుందండి ఖచ్చితంగా. అంటే ఈ సిస్టమ్ మీదనే మొత్తానికి అంటే దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ అనేది ఒకటి వెళ్ళిపోతుంది. సో ఈ కేసుని కనుక ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా జనాలకి ఆ నమ్మకం అనేది పోతుంది. గవర్నమెంట్ ఇంకా అఫీషియల్స్ కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే కానీ జనాలకు ఆ నమ్మకం కుదరదు. సో ఐ జనరలీ సజెస్ట్ దట్ ఇలా ఉండాలి అనేసి. ఇంకోటి మీరు అన్నారు చూడండి ఇందాక, అసలు ఎందుకు ఈ అనుమానం అనేది వస్తుంది అంటే వాట్ ఇస్ రీజన్ అనేసి. అనుమానాలు రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. అందులో ఈ పర్టికులర్ కేసులో నాకు తెలిసే రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఈయన ఆర్మీలో వర్క్ చేసినప్పుడంతా ఆయన అంటే వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఆర్మీ అన్నప్పుడు దే హ్యావ్ టు వాళ్ళకి వేరే వేరే స్టేషన్స్ ఉంటాయి, ఇంటి నుంచి దూరంగా ఉంటారు. ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంటి వాళ్ళు మా ఇంట్లో మా వైఫ్ ఎలా ఉంది ఏంటి అని జాగ్రత్తగా ఉందా లేదని ఆలోచించడం ఒక కోణం. బట్ కొందరు ఏంటంటే నా వైఫ్ ఇంట్లో ఉంది, ఒకతే ఉంది, ఎవరన్నా వస్తున్నారా లేకపోతే ఈమె ఎవరి దగ్గరికన్నా వెళ్తుందా అని అట్లా అసలు బేసిక్ సీడ్ అక్కడే పడి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే హీ వాజ్ ఇంటూ ఆర్మీ. సో ఇలా సెకండ్ వేలో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేబీ అతనికి అక్కడే అనుమానం అనేది స్టార్ట్ అయింది. ఈవెన్చువల్లీ ఏంటంటే ఆర్మీ ఉద్యోగం అయిపోయి ఇతను సెక్యూరిటీ గార్డ్గా వచ్చినప్పటికీ వీఆర్ లివింగ్ ఇన్ సోషల్ సొసైటీ అండి. ఖచ్చితంగా మనము అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు, అది కామన్. అది మనం నేబర్స్ తోటి కానివ్వండి ఎవరితో. నాకు తెలిసి ఈయన ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఈ ఆర్మీ ఇదంతా వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ నేబర్స్ తోటి చనువుగా మాట్లాడటము అలా ఏదైనా అయి ఉండొచ్చు. అలా చూసి ఇంకా మేబీ ఆ అనుమానం అనేది ఇంకా గట్టిపడటము అలా అయ్యి ఈవెన్చువల్లీ దీనికి ఈ మర్డర్ కి దారి తీసింది అది. సో ఈ కేసులో జనరలీ దట్ ఈస్ ద రీజన్ అంటే రావడానికి. కానీ మీరు అనేది కరెక్టే సార్, రీజన్ అది అయ్యి ఉండొచ్చు. కానీ మరి ఇంత ప్రీ ప్లాన్డ్ గా ఏదైనా చేయొచ్చు, వదిలేసుకోవచ్చు, డివోర్స్ ఇచ్చేసుకోవచ్చు, వెళ్ళిపోమనొచ్చు, లేదా ఈయన ఇంకోటి ఏదైనా చేయొచ్చు, అలా చేయొచ్చు. మరి మర్డర్ చేసి ప్రీ ప్లాన్డ్గా చంపేసి అది కూడా కుక్కర్లో ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు ఇలా చేయడం. ఎస్. అయితే ఇంకోటి మీరు చెప్పినట్టే ఈ మర్డర్ చేయడం వరకు అనేది అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు మనుషులకి పడట్లేదు అని అంటే దెర్ ఆర్ వేరియస్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ రిజాల్వ్ ది ఇష్యూస్. సో ఇప్పుడు నాకు ఇంకోటికి పడట్లేదు అని అంటే ఫస్ట్ మేము మాట్లాడుకోవాలి. అనుమానం వచ్చింది నాకు, సరే అనుమానం వచ్చినప్పుడు ఫస్ట్ మాట్లాడుకోండి, మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి.
లేదు అప్పటికీ కుదరట్లేదు అంటే పెద్దలు ఉన్నారు మనకి, లైక్ యూనో బోత్ సైడ్స్ ఫ్యామిలీస్ ఉంటారు, కౌన్సిలింగ్ కానీ అందరూ పక్షంలో మాట్లాడుకొని ఏదైనా రిజాల్వ్ చేసుకొని ట్రై చేయాలి. లేదు రిజాల్వ్ అవ్వట్లేదు అని అంటే డివోర్స్ తీసుకోండి, అంతేగాని ఒక మనిషిని చంపే హక్కు ఇంకొకరికి లేదు. లేదు. సో నాకు పడట్లేదు అని అంటే యూ కెన్ టేక్ డివోర్స్. కాదు ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ ఏంటంటే ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలంటే కూడా డివోర్స్ అయింది అంటే ఇంకా మిగతా జీవితం అంతా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అరే నీకు డివోర్స్ అయిందా అంటే నిన్ను నీ వైఫ్ వదిలేసిందా లేకపోతే మీ హస్బెండ్ వదిలేసారా అనేసి ఒక చిన్న చూపు చూస్తారు చూడండి. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, వేరే డివోర్స్ కంటే మేబీ చంపేయడం బెటర్ ఏమో అని అనుకోవడానికి ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు ఆయన. Yeah. కానీ పిల్లల గురించి కూడా ఆలోచించకుండా పక్కింటి వాళ్ళకు కూడా అనుమానం రాకుండా ఇంత ప్రీ ప్లాన్డ్ గా అంటే అవేర్నెస్ రావాల్సిందే కదా సార్. ఖచ్చితంగా అవేర్నెస్ రావాలంటే అండ్ ఈయన కూడా ఆలోచించాలి. ఈయన కాదు ఎవరైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఒక పని చేస్తున్నానంటే అది ఎవరెవరికి ఇంపాక్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. అది పిల్లలకి ఇంపాక్ట్ పడుతుందా, సొసైటీకి ఇంపాక్ట్ పడుతుందా, మా రిలేటివ్స్కి పడుతుందా, ఇవన్నీ ఆలోచించకుండా నాకు అనుమానం వచ్చింది నేను ఇంకా చంపేస్తానని చంపేస్తే ఇప్పుడు వాళ్ళ పాపం పిల్లలు ఎటు కాకుండా అయిపోయారు కదా. వాళ్ళు ఏంటి, వాళ్ళు చేసిన తప్పు ఏంటి, వీళ్ళకి పుట్టడమే వీళ్ళు చేసిన తప్పు అంతే ఇంకా. సో దట్ ఈస్ ద థింగ్ అండి. అంటే ఏం చేసినా కూడా అసలు ఎవరెవరికి ఇంపాక్ట్ పడుతుంది అనేది ఒకటి కొంచెం ఆలోచిస్తే కనుక ఇలాంటివి తగ్గుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.